హాయ్ ఫ్రెండ్స్, ఎవరో కొరమేను పట్టడానికి వచ్చాము. చూడండి ఎంత పెద్ద ఉందో. ఇడిగో వాడు పట్టేవాడు ఎలాగైనా సాధించాడు. ఈ బకెట్లో వేసాము. బొంగులో కొరమేని ఈరోజు చేయబోయేది బొంగులో కొరమేని, ఎదురు బొంగు. నేను మా తమ్ముడు కట్ చేస్తున్నాము ఎదురు బొంగుల్ని. అగో ఇందాక పట్టాడు కదా ఆ అబ్బాయి దాన్ని క్లీన్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆ బొంగులో పట్టేదానికి చిన్న చిన్న మొక్కలు కట్ చేస్తున్నాను నేనే. చిన్న చిన్న మొక్కలు అయితేనే అందులో సరిపోతాయి, అంతలో మొక్కలు వేయలేమని చెప్పి చిన్న చిన్న కట్ చేస్తున్నాను. ఎదురు బొంగులు 3 కట్ చేశాను. కరివేపాకు, ఉప్పు, కారము, మిరప, అదిగో దాన్ని 3 కాల్చుకుని తినేస్తాడంట. ఇందాక పట్టాడు కదా అబ్బాయి తలకాయని. బొంగలు అవి కట్ చేసాం కదా ఇందాక, అవి క్లీన్ చేసుకుంటున్నాం. ఇంతవరకు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మా వాళ్ళు ఎట్టొస్తుందో, మామూలుగా కాల్చుకొని తినేద్దాం అన్నాడు మా తమ్ముడు, కానీ నేనే వినలేదు. ఉప్పు, కారం, ఉప్పు కారం చల్లి బాగా ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము. 7:30 అవుతుంది ఫ్రెండ్స్. పసుపుడు కూడా కొంచెం తీసుకున్నాము. చింతకాయలు ఒక 4 కోసుకొచ్చి, చింతకాయలు కూడా అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రై చేస్తున్నాం, ఎలా వస్తుందేమో. మూడు బొంగల్లో సరిపోయింది ఫ్రెండ్స్. 1/2 కేజీ ఉండి ఉంటుంది ఖచ్చితంగా. ఆ బొంగలో పోయినప్పుడు 3 పాములు చూసాం ఫ్రెండ్స్, స్నేక్స్. అట్లా నిండా పట్టేటట్టు తొక్కేసాము 3 బొంగలకి. సరిపోయినాయి 3 బొంగలకి కరెక్ట్గా. అవి మళ్ళీ కింద మట్టిలో పడిపోకుండా మేకులు కొడుతున్నాం అదే ఎదురు బొంగుతోనే. అదే అక్కడే కాల్స్తున్నాం. అయిపోయింది, తీస్తా ఉన్నాను బయటికి. 8:30 అవుతుంది. నైట్ డ్యూటీ ఒకటి చేస్తున్నాం, ఆ డ్యూటీకి పోవాలి. ఎంత మంట వేసాము, అప్పటికి కాలు నెట్టి అనిపించడం లేదు. అసలు తెలిస్తే కదా ఎలా కాలుతాయి కూడా. ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ట్రై. మై బ్రదర్, మై అల్లుడు. నిప్పులను తీస్తే అర్థం అవుతుంది. వాళ్ళని తీసేయమంటున్నారు, అవి కాలుతాయా లేవని చెప్పి నేనే వద్దని చెప్పి మళ్ళీ నిప్పులు తోస్తామన్నా బయటికి, పైకి ఎక్కేస్తామన్నా. కాలకపోతే మరీ బాగోదు కదా, అందుకని. నిప్పులన్నీ తీసేయమంటున్నారు, డ్యూటీ టైం అయిపోతుందని తీసేస్తాను. కలితే బాగా తింటాం, లేకపోతే ఏం చేస్తాం. ఇంకా మా వెనకాల ఒక్కొక్క వచ్చింది, ఆ కుక్క కూడా వేసేస్తాం. ఎదురు బొంగుల్లో తీసేస్తున్నాం ఇప్పుడు బయటికి.
3 బొంగుల్లో నల్ల బొగ్గులైపోయినాయి. చికెన్ చేప ఎట్టుందో మరి. చికెన్ అనే వస్తుంది, చేప. ఎదురు బొంగులో చేప సరా కాలిపోతుంది. చాలా కష్టం ఫ్రెండ్స్ చేయాలంటే, రిస్క్. మా అక్కడ మెటీరియల్ ఏమి లేవు, అందుకని ఇలా చేసాము. మెటీరియల్ ఉన్నప్పుడు ఇంకోసారి బాగా చేస్తాం ఫ్రెండ్స్. మా బ్రదర్ టేస్ట్ చూస్తున్నాడు. సూపర్ అనుకోండి. అదే మా అల్లుడిని పంపిస్తున్నా కొయ్యి తేమడానికి. ఎదురు బొంగు అది కూడా. మూడు బొంగులు. ఎదురు బొంగులు చికెన్, చేప అదే ఫ్రెండ్స్. అక్కడేం కనిపించట్లేదా? ఇప్పుడు చూడండి, క్లారిటీగా చూడండి. సూపర్ ఉండింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను తిన్నాను. మీరు మీ అందుబాటులో ఏమైనా ఉంటే, వస్తువులు అవి ఉంటే ట్రై చేయండి ఒకసారి. సూపర్ ఉంటుంది ఎదురు బొంగులు చికెన్. బాయ్ ఫ్రెండ్స్.